మనం ప్రీవియస్ క్లాస్‌లో ఇప్పటివరకు మీకు ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ పంపించాను. ఇది రన్నింగ్ నోట్స్. సో, మనం ఏం డిస్కస్ చేసామంటే ఇప్పటి వరకు జస్ట్ ఏ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి లైనక్స్‌లో. సో, ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ పర్పస్ ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలానే మనకి బేసిక్ కమాండ్స్ అన్నమాట. ఓకే. లైనక్స్‌లో ఏ బేసిక్ కమాండ్స్ యూజ్ చేస్తామో చాలా వరకు మనం కొన్ని కవర్ చేసాం. సో, ఇక్కడ మీరు ఆల్రెడీ దీన్ని మీరు ఎవరైతే క్లాస్ ఇనలేదో వాళ్ళు ఫాలో అయినా జస్ట్ దే కెన్ అండర్‌స్టాండ్. ఆహ్, ఏమన్నా అర్థం కాకపోతే డౌట్స్ అడగండి. సో, మనం ఇప్పటివరకు ఏంటంటే ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి? యాస్ వెల్ యాస్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి? ఆహ్, దెన్ వాటిని ఎలా రిమూవ్ చేయాలి? ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ కమాండ్స్ చూస్తే డాలర్ అంటే నార్మల్ యూజర్ అని, దెన్ జనరల్‌గా ఏంటంటే నార్మల్ యూజర్స్, రూట్ యూజర్స్ అని ఉంటారు. రూట్ యూజర్ అయితే ఏదైనా పెర్ఫార్మ్ చేయగలుగుతాడు. అలానే పీడబ్ల్యూడీ అంటే మనం ఏ డైరెక్టరీలో ఉన్నాము అనేది. సో, ఎల్ఎస్ అంటే మనం ఫైల్స్‌ని లిస్ట్ చేయటానికి డైరెక్టరీస్ గాని, ఫైల్స్‌ని గాని. సో, అలానే ఇక్కడ మనం -ఎల్ఆర్‌టి అంటే ఏంటంటే ఫైల్స్‌ని విత్ డేట్, టైమ్‌తో ఇచ్చేయటానికి. ఇదెందుకు యూజ్ చేస్తామంటే హిడెన్ ఫైల్స్‌ని కూడా మనం లిస్ట్ చేయటానికి. ఓకే. ఇది చెప్పలేదు చెప్తాను. సో, సీడీ అంటే ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి మూవ్ అవ్వటానికి. సీడీ డాట్ డాట్ అంటేనేమో ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళటానికి. సో, క్లియర్ ద స్క్రీన్, డైరెక్టరీస్ క్రియేట్ చేయటం, డైరెక్టరీస్ రిమూవ్ చేయటం, ఫైల్స్ క్రియేట్ చేయటం, దెన్ ఫైల్స్ రిమూవ్ చేయటం, దెన్ విమ్ గురించి లాస్ట్ క్లాస్‌లో క్లియర్‌గా చెప్పాం. సో, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఫైల్స్, డైరెక్టరీస్‌కి ఒక్కొక్కసారి ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఆ ఫైల్ పర్మిషన్స్ మనం ఎలా చేంజ్ చేయాలి? ఓనర్‌షిప్ ఎలా చేంజ్ చేయాలి? సో, ఇలా ఇలాంటివి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అలానే ఒక యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఎలా యూజర్‌ని క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో, దీని ముందు మనం లైనక్స్ సర్వర్‌లో లాగిన్ అవుదాం. వన్ సెకండ్. సో, మనం ఇన్‌స్టాంట్ స్టార్ట్ చేద్దాం. సో, ఇన్‌స్టాంట్ స్టార్ట్. And now we can connect the server. మనం సర్వర్‌కి లాగిన్ అయ్యామండి. ఇప్పటివరకు ఇది నార్మల్ యూజర్‌తో ఉన్నాము. సో, నార్మల్ యూజర్ అంటే మనం ఏ యూజర్‌తో లాగిన్ EC2 అనే యూజర్‌తో లాగిన్ అయ్యి ఉన్నామనమాట.
సో, దీని తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వాలంటే సుడో -హైఫన్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చనమాట. ఇది యూజ్ చేస్తే మనం రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవుతాం. సో, రూట్ యూజర్‌కి ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే, ఇప్పుడు నేనేంటంటే ఒక యూజర్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, అదే నార్మల్ యూజర్‌తో క్రియేట్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ అయితే మనం రూట్ యూజర్ నుంచి నార్మల్ యూ రా రూట్ యూజర్ నుంచి నార్మల్ యూజర్‌కి రావటానికి మనం యూజువల్‌గా ఎగ్జిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. సో, ఎగ్జిట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈస్ యూజ్డ్ టు మూవ్ ఫ్రమ్ రూట్ యూజర్ టు నార్మల్ యూజర్ అనమాట. నార్మల్ యూజర్‌కి మూవ్ అవ్వటానికి మనం యూజువల్‌గా ఎగ్జిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఆల్రెడీ నేను ఎగ్జిట్ అని టైప్ చేస్తే నేను నార్మల్ యూజర్‌కి వచ్చేసాను రూట్ యూజర్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాననుకోండి. యూజువల్‌గా ఏం చేస్తామంటే యూజర్ యాడ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. యూజర్ యాడ్ సురేష్. సో, మనకేమవుతుందంటే యాక్చువల్‌గా యూజర్ యాడ్ పర్మిషన్ డినైడ్ అనమాట. ఎందుకు అంటే నార్మల్ యూజర్ హాస్ నో పర్మిషన్స్ అనమాట. అంటే కొత్తగా పర్మిషన్స్ క్రియేట్ చేయటానికి, కొత్తగా యూజర్‌ని క్రియేట్ చేయటానికి వీటన్నిటికి ఏంటంటే వాళ్ళకి పర్మిషన్ ఉండదనమాట. అందుకనే యూజువల్‌గా ఏంటంటే రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వాలి. సో, మనం ఏం చేస్తున్నాం సుడో హైఫన్ అనమాట. ఇది రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వటానికి కమాండ్. సో, యూజర్ యాడ్ సురేష్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యూజర్‌ని యాడ్ చేస్తున్నాను. సో, యూజర్ యాడ్ సురేష్. ఓకే. యూజర్‌ని యాడ్ చేశాను. సో, యూజర్‌ని యాడ్ చేసినప్పుడు దీనికి మనం ఏంటంటే పర్మిషన్స్ కూడా కావాలన్నమాట. సో, పాస్ డబ్ల్యూడీ దెన్ దీనికి పాస్‌వర్డ్ కూడా నేనేం చేస్తున్నానంటే సురేష్ అనే మెన్షన్ చేస్తున్నాను. సో, యూజర్ యాడ్ సురేష్, సురేష్ అనే యూజర్‌ని క్రియేట్ చేసింది. పాస్‌వర్డ్ వచ్చేసరికి కూడా సో, ఇక్కడ పాస్ డబ్ల్యూడీ సురేష్ అంటే దానికి సురేష్‌కి పాస్‌వర్డ్ మనం మెన్షన్ నేను దానికి పాస్‌వర్డ్ కూడా మన ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. నేను దానికి కూడా సురేష్ అనే మెన్షన్ చేశాను పాస్‌వర్డ్. ఇప్పుడు నాకేంటంటే యూజర్ క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ నేను పాస్‌వర్డ్ కూడా సెట్ చేశాను. సో, ఈ యూజర్ క్రియేట్ అయినప్పుడు ఎప్పుడైతే మనకి యూజర్ క్రియేట్ అయిందో అది ఆటోమేటిక్‌గా ఏంటంటే మనకి యూజర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. cat/etc పాస్ డబ్ల్యూడీ అని ఉంటదనమాట. సో, ఇందులో ఏంటంటే ఎవరెవరు యూజర్స్ ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ మీకు ఉంటదనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సురేష్ అనే యూజర్ ఉందట. ఇవన్నీ యూజర్స్ ఉన్నారు. బట్ కానీ ఏంటంటే ఇక్కడ వాటికి ఏంటంటే నో లాగిన్ చేయాలనమాట. అంటే వాటికి యూజర్‌కి లాగిన్ అయ్యే కెపాసిటీ ఉండదు. ఓన్లీ ఇప్పుడు ఈసీ2 ఐఫోన్ యూజర్‌కి, సురేష్ అనే యూజర్‌కి మనం లాగిన్ అయ్యే కెపాసిటీ ఉంటదనమాట. సో, లాగిన్ అంటే మనం ఇప్పుడు ఈసీ2 ఒక సర్వర్‌కి లాగిన్ అవ్వాలంటే ఈ యూజర్స్‌తో లాగిన్ అవ్వలేమనమాట. సో, ఈ 2 యూజర్‌తో ఇలా లాగిన్ స్లాష్ బిన్ బాష్ అనే షెల్ ఉంటే తప్ప మనం లాగిన్ అవ్వలేం. ఇలా ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇంటర్వ్యూలో ఒక్కోసారి అడుగుతుంది. అంటే లైనక్స్ రిలేటెడ్ క్వెషన్స్ అడగాలనుకున్నప్పుడు వేర్ యూ కెన్ స్టోర్ ద అవర్ యూజర్ ఇన్ఫర్మేషన్. వేర్ యూ కెన్ ఫైండ్ ద యూజర్ ఇన్ఫర్మేషన్. ఈటీసీ పాస్ డబ్ల్యూడీ అంతకుముందు చెప్పాను కదా! ఈటీసీ అనేది ఎందుకు యూజ్ అవుద్దంటే ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎనీ డీటెయిల్స్ అన్నీ ఈటీసీలో స్టోర్ అవుతాయి. ఈటీసీలో పాస్ డబ్ల్యూడీ అనే ఫైల్‌లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటదనమాట. ఓకే. యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ స్టోర్డ్ ఇన్ విచ్ ఫైల్ అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడేంటంటే పాస్ డబ్ల్యూడీ అనే ఫైల్‌లో యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే. ఇది. ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేశామనుకో ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, యూజర్ యాడ్ మహేష్ అంటున్నాను. యూజర్ యాడ్ మహేష్ అంటున్నాను. సో, మహేష్ అనే యూజర్ క్రియేట్ అయింది. దానికి పాస్‌వర్డ్ సెట్ చేస్తున్నాను. పాస్ డబ్ల్యూడీ సో, మహేష్. దీనికి పాస్‌వర్డ్ కూడా నేను మహేష్ అనే పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు మనం క్యాట్ అంటే రీడ్ చేయడానికి ఈ ఫైల్ లోపలికెళ్ళట్లేదు. మనకి యూజువల్‌గా ఏంటంటే ఈటీసీలో పాస్ డబ్ల్యూడీ అనే ఫైల్ ఉంటదనమాట. ఈటీసీ అనే ఫోల్డర్‌లో పాస్ డబ్ల్యూడీ అనే ఫైల్ ఉంటది. దాన్ని మనం లోపలికెళ్ళకుండా జస్ట్ క్యాట్ చేస్తున్నాం అనమాట. క్యాట్ చేస్తే క్యాట్ అంటే రీడ్ ద ఫైల్ అనమాట. ఒక ఫైల్‌ని రీడ్ చేయటానికి ఈ ఆపరేషన్స్ మొత్తం మనం సర్వర్‌లో చేస్తాం. అంటే ఇప్పుడు జస్ట్ మనం యూజర్‌ని క్రియేట్ చేసాం. సో, దాంతో ఏంటంటే క్యాట్/ఈటీసీ పాస్ డబ్ల్యూడీలో
మనకి ఇందాక ఈ యూజర్ లేదనమాట. మహేష్ అనే యూజర్ లేదు. ఇప్పుడు కొత్తగా మహేష్ అనే యూజర్ క్రియేట్ అయింది చూసారా? సో, ఇది సురేష్ అనే యూజరు, మహేష్ అనే యూజర్. ఓకే. ఇలా మనం పాస్‌వర్డ్స్‌ని మనం అంటే యూజర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. కమాండ్ ఏంటంటే యూజర్ యాడ్ యూజర్ నేమ్. లైక్ యూజర్ నేమ్ ఏంటంటే నేను రమేష్ అంటున్నాను. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ది రమేష్ యూజర్. రమేష్ యూజర్ క్రియేట్ చేయడానికి. అలానే పాస్ డబ్ల్యూడి రమేష్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైన్ ది పాస్వర్డ్ ఫర్ ది రమేష్ యూజర్. It asks password that we need to enter. పాస్వర్డ్ అడిగిద్ది అది ఎంటర్ చేయాలి. ఇది జస్ట్ యూజర్స్‌ని యాడ్ చేయటం. అలానే ఇప్పుడేంటంటే మనం యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటది అని అడుగుతారు ఒక్కొక్కసారి. యూజువల్‌గా ఏంటంటే క్యాట్ స్లాష్ ఈస్ ఈటీసీ స్లాష్ ఈటీసీ పాస్ డబ్ల్యూడీ అనే ఫైల్‌లో ఏంటంటే యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇట్ స్టోర్స్ ఆల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్. అలానే పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ స్టోర్ అవుద్దని కూడా ఒక్కోసారి అడుగుతారు. అంటే ఎవరైతే లైనెక్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి డెవాప్స్‌కెళ్లారో వాళ్ళు లైనెక్స్ క్వెషన్స్ అడగాలి అని అనుకున్నప్పుడు ఇంటర్వ్యూలో. సో, అలాంటప్పుడు ఇలాంటివి అడుగుతారనమాట. షాడో అని ఉంటదండి. ఈ షాడోలో ఏంటంటే ఇట్ స్టోర్స్ ఆల్ పాస్వర్డ్స్. మనం ఇక్కడికెళ్లి చూస్తే క్యాట్ స్లాష్ ఈటీసీడీ షాడో. మీరేంటంటే ఎప్పుడైనా ఒక వర్డ్ మీరు తెలీదు అనుకుంటే ట్యాబ్ కొడితే ఆ వర్డ్‌తో ఉన్న వర్డ్స్ కంప్లీట్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే ఎస్‌హెచ్ తర్వాత ఎస్‌హెచ్‌తో 3 వర్డ్స్ ఉన్నాయన్నమాట. 3 ఫైల్స్ ఉన్నాయి. మనకేంటంటే ట్యాబ్ కొట్టినప్పుడు ఎస్‌హెచ్ తర్వాత ఏంటి అనేది తెలీదు. అందుకని మనం ఎస్‌హెచ్‌ఏ అన్నామనుకో అది కంప్లీట్ అవుతదన్నమాట. మనకి ట్యాబ్ మీ క్యాప్స్ లాక్ పైన ట్యాబ్ ఉంటది. దాంతో మనం కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2 యూజర్స్‌కే యాక్చువల్‌గా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉందన్నమాట. ఓకే. దీనికి యూజర్ నేమ్, పాస్వర్డ్ లేదు. అందుకనే జస్ట్ ఓన్లీ కీస్‌తో లాగిన్ అవుతున్నాం. అందుకనే ఇలా ఉంది. ఇక్కడేంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉంటది. ఓకే. దెన్ అదేంటంటే ఇట్ స్టోర్స్ ద యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. ఇట్ స్టోర్స్ ది పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద యూజర్స్. యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందన్నమాట. ఓకే. ఇప్పటివరకు మనం ఏం చూసామంటే యూజర్స్‌ని యాడ్ చేయటం ఎలా చూసాం. జస్ట్ పాస్వర్డ్స్ ఎలా హ్మ్, ఇవ్వాలి అనేది చూసాం. అలానే యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుద్ది, పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది కూడా మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు సార్ మనం అది ఎన్‌క్రిప్టెడ్ ఫార్మ్‌లో ఉంది కదా! సో, నార్మల్ ఫార్మ్‌లో చూడాలంటే అలా మనం చూడలేము. అంటే దీన్ని ఎన్‌క్రిప్టెడ్‌ని తీసుకొని అలా అగైన్ మనం ఐ థింక్ సో ఈవెన్ మనం ఈ ఎన్‌క్రిప్టెడ్ డేటాని మనం తీసుకొని జస్ట్ డీక్రిప్ట్ చేయటానికి కూడా కుదరదు. జస్ట్ మనం యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతది. మేబీ ఐ డోంట్ థింక్ సో వి ఆర్ నాట్ సీయింగ్ దట్ వన్. అలా చూడలేము మనం. సో, పాస్వర్డ్ ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోయారనుకోండి జస్ట్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవటమే. అంతే తప్పితే కొత్త పాస్వర్డ్ అసైన్ చేసుకోవటమే. ఓకే. హ్మ్. మనకు ఆల్రెడీ రూట్ కెపాసిటీ ఉంటది కాబట్టి రూట్ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఇదెందుకు అంటే జస్ట్ మనం పాస్వర్డ్ ఇచ్చినప్పుడు దానికి లాగిన్ మెకానిజం కోసం చెక్ చేసుకుంటది. అంటే మీరు పాస్వర్డ్ ప్రాపర్‌గా ఎంటర్ చేస్తున్నారా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అది చెక్ చేసుకుంటది. అంతే తప్పితే దీన్ని మనం డీక్రిప్ట్ చేయలేము. ఓహ్! సో, దెన్ ఇక్కడేంటంటే నెక్స్ట్ మనం యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. ఇప్పుడు మనం ఒక ఫైల్‌కి పర్మిషన్స్ ఎలా చేయాలా అనేది చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు రూట్ యూజర్‌లో ఉన్నారు.
రూట్ యూజర్ అండ్ పీడబ్ల్యూడీ అని కొడితే మీరు ఇప్పుడు స్లాష్ రూట్‌లో ఉన్నారనమాట. స్లాష్ రూట్‌లో ఉన్నారు. ఇప్పుడు నేనేంటంటే కొన్ని ఫైల్స్ డైరెక్టరీస్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సీడీ ఓపీటీకెళ్తున్నాను. సో, ఓపీటీకెళ్ళి అంటే మీరు ఏ డైరెక్టరీలో అయినా ఫైల్స్, ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ కోసం. సో, నేను జస్ట్ ఓపీటీలో ఏముండవు కాబట్టి జస్ట్ సీడీ/ఓపీటీ అని ఎళ్తున్నాను. మీరెక్కడికైనా ఎళ్ళొచ్చు అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఫైల్స్, డైరెక్టరీస్ ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం. ఇక్కడేంటంటే నేను ఓపీటీలో అంత ఏమి ఉండవు కాబట్టి నేను అక్కడికెళ్ళి అక్కడ జ అక్కడ కొన్ని ఫైల్స్, డైరెక్టరీస్ క్రియేట్ చేస్తున్నాను ప్రాక్టీస్ కోసం. హ్మ్. సో, ఇక్కడేంటంటే ఓపీటీలో నేనొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ విమ్‌తో రామ్.టీఎక్స్‌టీ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక మీకు తెలుసు ఇక్కడేంటంటే జస్ట్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఏదైనా రాయాలంటే మనం ఏం చేస్తాం? ఇన్సర్ట్ చేస్తాం. సో, ఐ అని ప్రెస్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అయింది. సో, ఇక్కడ మనం రాయొచ్చు. దిస్ ఈజ్ రామ్ అని రాయొచ్చు. సో, ఇక్కడ దీన్ని సేవ్ చేయాలంటే ఎస్కేప్ దెన్ కోలన్ డబ్ల్యూక్యూ. సో, ఇదేంటంటే సేవ్ అండ్ క్విట్. జస్ట్ ఫైల్ క్రియేట్ చేసాము. సేవ్ అండ్ క్విట్. దీన్ని మనం రీడ్ చేయాలంటే క్యాట్ రామ్.టీఎక్స్‌టీ అంటే దాంట్లో ఏముందో మనకు ఆల్రెడీ రీడ్ చేయొచ్చు. సో, దిస్ ఈజ్ రామ్ అని ఉంది. ఏం చేసాం ఇప్పటి వరకు జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసాం. దాన్ని ఎలా రీడ్ చేయాలో చూసాం. సో, ఈ ఫైల్‌కి ఏ ఏ పర్మిషన్స్ ఉన్నాయి? ఏంటి? యూజర్ ఎవరు? దీన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఎప్పుడు క్రియేట్ చేశారు? ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే జనరల్‌గా ఏం చేయొచ్చంటే ls-lrt అని టైప్ చేసినా, ఎల్ఎల్ అని టైప్ చేసినా మీకు 2 అంటే జస్ట్ ఎల్ఎల్ టైప్ చేసినా మీకు ఆ ఫైల్ యొక్క డీటెయిల్స్ కనపడతాయి. ls-lrt టైప్ చేసినా మీకు కనపడతాయి. సో, ls-lrt చేస్తే ఏమవుతుందంటే లేటెస్ట్ ఫైల్స్ అన్నీ కింద కనపడతాయి. కిందుంటాయి. సో, రివర్స్ ఆర్డర్‌లో ఎలా ఇప్పుడు మీరు రామ్.టీఎక్స్‌టీని ఒకసారి చూస్తే ఇక్కడ మీకేంటంటే ఈ రామ్.టీఎక్స్‌టీ అని చూస్తే మీకు ఇలా వస్తది. ఇది రామ్.టీఎక్స్‌టీ ఇదేంటి? ఇవన్నీ పర్మిషన్స్ అన్నమాట. అంటే ఒక ఫైల్‌కుండే పర్మిషన్స్ ఇవన్నీ. ఒక ఫైల్‌కి ఏ ఫై ఈ ఫైల్‌కుండే పర్మిషన్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి యూజర్ దీన్ని మనం గ్రూప్ అంటాం. దీన్నొచ్చేసరికి ఇదేమో యూజర్ అంటాము. దీన్నేమో గ్రూప్ అంటాము. సో, ఇది జస్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది? జాన్‌కి క్రియేట్ అయింది. సో, ఇవన్నీ జాన్ 6థ్ క్రియేట్ అయిందన్నమాట. ఈ పర్టిక్యులర్ టైమ్ స్టాంప్‌లో క్రియేట్ అయింది. సో, ఇందులో మనకేంటంటే ప్రతి ఆహ్, ఫైల్ క్రియేట్ చేసినా, డైరెక్టరీ క్రియేట్ చేసినా మనకేంటంటే పర్మిషన్స్ ఇలా డివైడ్ అవుతాయి. ఈ ఫస్ట్ 3 పర్మిషన్స్ వచ్చేసరికి అవి యూజర్ పర్మిషన్స్ అన్నమాట. నెక్స్ట్ పర్మిషన్స్ వచ్చేసరికి గ్రూప్ పర్మిషన్స్. నెక్స్ట్ పర్మిషన్స్ వచ్చేసరికి అదర్స్ పర్మిషన్స్ అన్నమాట. సో, అంటే ఒక ఫైల్‌కి మనకి యూజర్స్ పర్మిషన్స్ ఉంటాయి. గ్రూప్ పర్మిషన్స్ ఉంటాయి. యాస్ వెల్ యాస్ అదర్స్ పర్మిషన్స్ ఉంటాయి. ఏంటి గ్రూప్ పర్మిషన్స్ అంటే ఏంటి? యూజర్ పర్మిషన్స్ అంటే ఏంటి? అదర్ పర్మిషన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఇక్కడ వచ్చేసరికి దీన్నేమో యూజర్ అంటాం. యూజర్ పర్మిషన్స్ ఇవి. ఇదేమో గ్రూప్ పర్మిషన్స్. సో, ఇవొచ్చేసరికి అదర్స్ అన్నమాట. నెక్స్ట్. సో, అదర్స్ పర్మిషన్. ఇక్కడ ఈ రూట్ ఎవరు? ఓనర్ అన్నమాట. యూజర్ అన్నమాట. ఎవరైతే క్రియేట్ చేశారో ఆ యూజర్. యూజర్ ఎవరు ఇక్కడ క్రియేట్ చేసిన యూజరు? దీన్ని ఓనర్ అని కూడా అనొచ్చు. యూజర్ అనొచ్చు, ఓనర్ అనొచ్చు. ఓకే. ఓనర్ అని కూడా అనొచ్చు. ఓకే. ఆహ్, రూట్ అన్నమాట. గ్రూప్ వచ్చేసరికి గ్రూప్ కూడా రూటే ఇక్కడ. సో, ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేశారు ఏంటి అనేది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు క్రియేట్ చేశారు ఫైల్‌ని? రూట్ క్రియేట్ చేశాడు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం రూట్‌తో ఉన్నామనమాట. రూట్‌తో ఉన్నాం కాబట్టి మనకిక్కడ రూట్ వచ్చింది. అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఈసీ2 ఐఫోన్ యూజర్ వచ్చిందనమాట. ఓకే. అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనం ఇప్పుడు రూట్‌తో ఉన్నాం కాబట్టి అంటే రూట్ క్రియేట్ చేశాడు కాబట్టి యూజర్ అనేవాడు రూట్. గ్రూప్ కూడా ఆటోమేటిక్‌గా రూటే వచ్చిద్దనమాట. అంటే ఇప్పుడు ఈ ఫైల్‌కి ఎవరు ఓనరు? అంటే యూజర్ అన్నమాట. రూట్. అలానే గ్రూప్ అని ఉంటది. ఆ గ్రూప్ పేరేంటి? రూటే. అంటే ఈ ఫైల్‌కి ఓనర్ ఎవడు? గ్రూప్ ఎవడు? అనేది డిసైడ్ అయింది. బట్ అలానే ఈ ఫైల్‌కి క్రియేట్ చేసిన వాడికి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఓనర్ అన్నమాట. యూజర్ ఎవడైతే క్రియేట్ దీన్ని యూజర్ అనటం కంటే జస్ట్ మనం ఓనర్ అంటే బెటర్. ఓనర్ అనొచ్చు, గ్రూప్ అనొచ్చు. బెటర్ ఓనర్. యూజరే బెటర్ అనుకుంటలేండి. యూజరే పెడదాం.
సో, యూజర్ అంటామనమాట. ఈ యూజర్‌కి ఏంటంటే ఎవరైతే క్రియేట్ చేసారో వాళ్ళకి రీడ్ పర్మిషన్స్ ఉంటాయి. రైట్ పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడేంటంటే ఆర్ అంటేనేమో రీడ్, అలానే డబ్ల్యూ అంటేనేమో రైట్, అలానే ఎక్స్ అని ఒకటుంటదనమాట. అదేంటంటే ఎగ్జిక్యూషన్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనకేంటంటే రీడ్, ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్ అనమాట. దీన్ని న్యూమరికల్‌గా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రీడ్ అంటేనేమో 4, రైట్ అంటేనేమో న్యూమరికల్‌గా 2 అంటాము. ఎగ్జిక్యూషన్ అంటే నథింగ్ బట్ 1 అంటామనమాట. ఓకే. ఇవి మనకి 3 అంటే జస్ట్ ఆర్ అంటేనేమో రీడ్ అంటాం. డబ్ల్యూ అంటేనేమో రైట్ అంటాము. ఎక్స్ లేదిక్కడ. ఎక్స్ ఉంటది. అది డైరెక్టరీకొస్తది. అది ఎగ్జిక్యూషన్ అనమాట. సో, ఇక్కడ ఐఫోన్ అంటే జస్ట్ ఐఫోన్ ఉంది అంటే దాని మీద నో పర్మిషన్స్ అనమాట. సో, ఐఫోన్ అంటే నో పర్మిషన్స్. నో పర్మిషన్. దీన్ని మనం 0తో చూస్తామనమాట. ఓకే. ఇక్కడ మనకి రీడ్, రైట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడే మీకేమర్థమైంది? ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు యూజర్ ఉంటాడు. అతనికి ఈ పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. గ్రూప్ ఉంటారు. ఆళ్ళకి ఈ పర్మిషన్స్ ఉంటాయి. అండ్ అదర్స్ ఉంటారు. అదర్స్‌కి ఈ పర్మిషన్స్ ఉంటాయన్నమాట. ఏది అదర్స్‌కి జస్ట్ అదర్స్ అంటే ఎవరు? గ్రూప్ అంటే ఎవరు అంటే ఇప్పుడు మనం యూజువల్‌గా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ క్రియేట్ చేశామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అను అనుకోండి. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. డెవాప్స్ అనే గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో, ఈ డెవాప్స్ గ్రూప్‌లో నాకొక ఏంటంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఫర్ ఏ, బి, సి, డి, ఈ అనే వాళ్ళంతా జస్ట్ నా స్టూడెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్. సో, ఈ స్టూడెంట్స్ అందరిని జస్ట్ ఏబీసీడీ ఈ 5 స్టూడెంట్స్ అందరిని నేను ఈ గ్రూప్‌లో యాడ్ చేశాననుకోండి. అంటే ఈ గ్రూప్‌లో ఉన్న ఈ 5 స్టూడెంట్స్‌కి నా వీడియోస్ చూసే పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను అను అనేది నాకొక ఆహ్, ఛానెల్ అనుకోండి. ఈ ఛానెల్‌లో గ్రూప్ క్రియేట్ చేశాను. ఈ గ్రూప్‌లో ఈళ్ళందరికి నేను పర్మిషన్స్ ఇస్తే ఏమవుద్దంటే, ఈ గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి ఈళ్ళందరికీ పర్మిషన్స్ వస్తాయన్నమాట. అది గ్రూప్. సో, ఈ గ్రూప్‌లో లేని వాళ్ళకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నాననుకోండి. సో, ఇవ్వచ్చు. వాళ్ళని అదర్స్ అంటారనమాట. ఇక్కడేంటంటే గ్రూప్ అంటే ఏంటి? అదర్స్ అంటే ఏంటి? ఓనర్ అంటే ఏంటి? అనేది ఓనర్ అంటే ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు ఓనర్ అనమాట. సో, గ్రూప్ వచ్చేసరికి ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళ పేరే గ్రూప్ కింద వస్తాయి. ఆ గ్రూప్ జస్ట్ క్రియేట్ అవుద్ది కానీ దాంట్లో ఏ మెంబర్స్ ఉండరనమాట బై డిఫాల్ట్‌గా. సో, ఎవరన్నా యూజర్స్‌ని యాడ్ చేశామనుకోండి, అప్పుడు ఆ యూజర్స్ అందరికి సేమ్ పర్మిషన్స్ వస్తాయి. ఏది గ్రూప్‌కి ఏ పర్మిషన్స్ ఉంటాయో, ఆ యూజర్స్‌కి అదే పర్మిషన్స్ వస్తాయి. అదర్స్ అంటే గ్రూప్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే యూజర్ ఉన్నాడనుకోండి. ఇతను ఈ గ్రూప్‌లో లేడు. ఈ అదర్స్‌కి ఓన్లీ మేబీ రీడ్ పర్మిషన్స్ ఉండొచ్చు. ఈ గ్రూప్‌కి రీడ్, రైట్ పర్మిషన్స్ ఉండొచ్చు. ఇలా అన్నమాట. అంటే మీకు గ్రూప్, అదర్స్ డిఫరెన్స్ అర్థమై ఉంటది. ఎవరైతే ఈ ఫైల్‌ని క్రియేట్ చేశారో యూజరు వాడొచ్చేసరికి యూజర్ అవుతాడు, ఓనర్ అవుతాడు. అలానే గ్రూప్ పేరు కూడా ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళదే వస్తది. బై డిఫాల్ట్‌గా ఇనీషియల్‌గా గ్రూప్‌లో ఎవరు మెంబర్స్ ఉండరనమాట. సో, మనం కావాలి అనుకుంటే ఏదైనా యూజర్స్‌ని యాడ్ చేయొచ్చు. ఓకే. అది కంప్లీట్‌గా యూజర్ మేనేజ్‌మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తది. అది డెవాప్స్‌లో ఇప్పుడు లైనెక్స్‌లో యూజర్ మేనేజ్‌మెంట్ అంత డెప్త్‌గా ఎవరు వాడరు. అంటే హ్మ్. జస్ట్ హై లెవెల్‌లో ఎక్కువగా మనకి యూజ్ అయ్యేయి ఏంటంటే, పర్మిషన్స్‌ని ఎలా చేంజెస్ చేస్తాము. ఇవే ఎక్కువగా మనకి ఎక్కువగా యూజ్ అవుతాయన్నమాట మనకి. ఓకే. దెన్ ఇప్పుడు మనం వచ్చేసరికి యూజర్స్‌ని ఎలా జస్ట్ ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేసాం ఏంటని చూద్దాం. చేసాము. వీటికి పర్మిషన్స్ ఎలా చేంజెస్ చేయాలి ఏంటి అనేది దీన్ని న్యూమరికల్‌గా ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది కూడా మనం చూడొచ్చనమాట. ఫస్ట్ దీనికి పర్మిషన్స్ చూద్దామండి. జస్ట్ ఓకే. రామ్ అని ఉంది కదా! రామ్ వచ్చేసరికి మనకి యూజర్‌కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉండే గ్రూప్‌కి.
ఇప్పుడు నేను పర్మిషన్స్ చేంజ్ చేయాలనుకున్నాను అనుకోండి, సిహెచ్ మాడ్ యూజ్ చేయొచ్చు. సిహెచ్ మాడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు చేంజ్ ది పర్మిషన్స్. సిహెచ్ మాడ్ కమాండ్, సిహెచ్ మాడ్ ఇట్ ఈస్ ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. విచ్ కమాండ్ ఆర్ యూ యూజింగ్ టు చేంజ్ ది పర్మిషన్స్ ఆఫ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ? సిహెచ్ మాడ్ ఈజ్ యూజ్డ్. ఓకే, సిహెచ్ మాడ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ది permissions of the file and the directories. ఓకే, ఫైల్ పర్మిషన్స్ కానీ డైరెక్టరీ పర్మిషన్స్ కానీ చేంజ్ చేయాలంటే సిహెచ్ మాడ్ యూజ్ చేసి చేస్తాం. సో ఎలా చేస్తాము ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్కి ఏంటంటే ఓన్లీ ద రీడ్ రైట్ పర్మిషన్ ఉంది, ఇక్కడ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేదు. లేకపోతే ఈ గ్రూప్కి ఓన్లీ రీడ్ పర్మిషన్ ఉంది. వాటికి మనం పర్మిషన్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే సిహెచ్ మాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఎక్స్ అన్నాను అనుకోండి, లేకపోతే రైట్ పర్మిషన్ అనుకో, రైట్ దెన్ ram.txt అన్నాను అనుకోండి. చూస్తే మనకి ప్లస్ డబ్ల్యూ అంటే ఇక్కడ ప్లస్ స్మాల్ డబ్ల్యూ, నేను క్యాపిటల్ డబ్ల్యూ పెట్టాను. మనం ఓన్లీ గ్రూప్కి యాడ్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ గ్రూప్కి యాడ్ చేసాం, జస్ట్ గ్రూప్కి రైట్ పర్మిషన్ యాడ్ చేసాం. సో సిహెచ్ మాడ్ గ్రూప్ ప్లస్ ఈ డబ్ల్యూ అంటే ఇదేంటంటే దీనికి గ్రూప్కి యాడ్ చేసాం, ram.txt అన్నాం అనుకో. దీని పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు ప్రొవైడ్ ది రైట్ పర్మిషన్ ఫర్ ది గ్రూప్. ఇలా మనం ఓన్లీ గ్రూప్కి యాడ్ చేసాం. అలా లేదు యూజర్కి యాడ్ చేయాలంటే ఈ గ్రూప్కి రైట్ పర్మిషన్ యాడ్ చేయాలంటే G+W అంటాం. అలానే యూజర్కి యాడ్ చేయాలంటే ఓనర్ ప్లస్ అలా యూజర్ ప్లస్ అని అడుగుతాం. ఒకసారి యూజర్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ యాడ్ చేద్దాం, సిహెచ్ మాడ్. సో వీటిని వెరిఫై చేయటం అనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడే. దెన్ ఫస్ట్ మీరు జస్ట్ వినండి. సో ఇంకా మీకు క్లియర్గా అంటే మీరు వేరే యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్ యాక్సెస్ చేసుకోగలిగాడా లేదా అనేది, అదర్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఇవన్నీ నేను ఐ విల్ టెల్ యూ. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే సిహెచ్ మాడ్ అలానే యూజర్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ యాడ్ చేద్దాం. సో సిహెచ్ మాడ్ ఎగ్జిక్యూషన్ ram.txt అన్నాం అనుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ వచ్చింది లాస్ట్లో. చూసారా, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ వచ్చింది. రీడ్ రైట్ ఎక్స్ వచ్చింది రామ్ కంటే. ఇక్కడ మీకు ఎక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇస్తే ఫాలో అవుతున్నారా? ఇక్కడ మీరు ram.txt చూసారా? అంతకుముందు ఇక్కడ ఎక్స్ ఉందా స్టార్టింగ్లో? ఇది యూజర్కి ఇక్కడ ఎక్స్ ఉందా? శ్రావణి, హరి ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ram.txtలో ఇనీషియల్గా ఇక్కడ ఫస్ట్ 3 ఏం చెప్పాను, యూజర్స్ అని చెప్పాను. తర్వాత 3 పర్మిషన్స్ వచ్చేసరికి గ్రూప్కి అని చెప్పాను. తర్వాత 3 అదర్స్. ఇక్కడ మనం ఏం చేసాం, యూజర్కి ఎక్స్ పర్మిషన్స్ లేవు. దీనికి ఎక్స్ పర్మిషన్స్ ఎలా యాడ్ చేసాము? సింపుల్గా U+X అంటే యూజర్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ యాడ్ అవుతాయి. సో యూజర్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ యాడ్ అయినాయి. సో చూసారా, ఇక్కడ ఎక్స్ పర్మిషన్స్ వచ్చినాయి. ఇందాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రూప్కి రైట్ పర్మిషన్స్ లేవు. ఇక్కడ మనం గ్రూప్కి రైట్ పర్మిషన్స్ వచ్చినాయి. అవి ఏ కమాండ్స్ యూజ్ చేస్తున్నాం? ఈ కమాండ్స్. సో ఇలా మనం సిహెచ్ మాడ్ గ్రూప్కి రైట్ పర్మిషన్స్ ఇచ్చు. అలానే సిహెచ్ మాడ్ యూజర్ ప్లస్ ఎక్స్ ram.txt used to provide the execution permission.
ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఫర్ ది యూజర్. సో ఇలా మనం ఏంటంటే ఏం కావాలంటే అంటే పర్టిక్యులర్ యూజర్కి కావాలన్నా పర్టిక్యులర్ గ్రూప్ కావాలన్నా ఇలా రీడ్ పర్మిషన్స్ అన్నిటిని మనం యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. ఓకే, మనం చేస్తాం. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనం నెంబర్స్తో కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. ఇలా అంటే ఇక్కడ చూసాం కదా ఈ న్యూమరికల్ నెంబర్స్తో కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే దీనికి ఐఫోన్ ఆర్ అంటేనేమో 4 అండి. సో డబ్ల్యూ అంటేనేమో 2. ఏం పర్మిషన్స్ లేవంటే 0. సో మీకేంటి ఇక్కడ మీరు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 4 అనమాట. సో 0, 0 ఇక్కడ 4, 0, 0 ఇది అర్థమైందా? ఇక్కడ మీనింగ్ ఏంటంటే రీడ్ అంటే నేనేం చెప్పాను 4 అనమాట. సో 4 ఇచ్చాను జస్ట్ మన అండర్‌స్టాండింగ్ కోసం. సో అలానే రైట్ అంటే ఏం చెప్పాను 2 అనమాట. రైట్‌కి 2 ఇచ్చాను. ఏం లేదు కాబట్టి 0. ఇక్కడ కూడా 0. దీన్ని సింపుల్‌గా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తదంటే ఇక్కడ 6 వస్తది. సో ఇక్కడేమొస్తది అంటే 4 ప్లస్ 0 యాడ్ చేస్తే ఇక్కడ 4 వస్తది. అంటే డిఫాల్ట్ పర్మిషన్స్ ఫర్ ద ఫైల్ ఒక్కోసారి ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఆర్ ద డిఫాల్ట్ పర్మిషన్స్ ఫర్ ద ఫైల్ అన్నమాట. సో 644 644 ఇట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్. ఇట్ ఈస్ డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ది ఫైల్ అన్నమాట. అంటే డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ద ఫైల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఫైల్ మీరు క్రియేట్ చేస్తే యూజర్‌కి వచ్చేసరికి రీడ్ రైట్ పర్మిషన్స్ వస్తాయి. అలానే గ్రూప్‌కి వచ్చేసరికి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ వస్తాయి. సో అదర్స్ వచ్చేసరికి మనకేంటంటే జస్ట్ రీడ్ పర్మిషన్స్ వస్తాయి. అదర్స్‌కి రీడ్ పర్మిషన్స్ వస్తాయి అంతే. సో ఓన్లీ సో ఇప్పుడు పర్మిషన్స్ మనం చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడంటే chmod 777 ఇచ్చాననుకోండి. 777 rom.txt అని ఇచ్చాననుకోండి. ఏమవుతదంటే అన్నిటికి 777 పర్మిషన్స్ వస్తాయి. ఏంటి 77 పర్మిషన్స్? లేకపోతే అన్నిటికి chmod 666 ఇచ్చాననుకోండి. ఇప్పుడేమవుద్దంటే దీనికి 6 అంటే ఏంటి? రీడ్, రైట్ అనమాట. ఇక్కడ రీడ్, రైట్ వస్తది. ఇక్కడ రీడ్, రైట్ వస్తది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాను. 777 ఇస్తున్నాను. ఏదైనా ఇచ్చుకోవచ్చు. అంటే మనం ప్రాక్టీసే కాబట్టి. 777 ram.txt ఇస్తే ఏం జరిగిద్దో చూద్దాం. ఓకే. సో నేను chmod 777 rom.txt అని ఇచ్చాననుకోండి. చూస్తే మీకిక్కడ ls-lrt అని మీరు టైప్ చేస్తే చూసారా అన్నిటికి పర్మిషన్స్ చేంజ్ అయిపోయినాయి. దీన్ని కాపీ చేసి ఇక్కడ పెడతాను మీకు క్లియర్‌గా అర్థం. చూసారా? మీరు 7 అని ఇవ్వటం వల్ల అన్నిటికి 7 అంటే మీకేంటిది? 7 అంటే ఇదే కదా! రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూషన్ అంటే 1. 7 వచ్చింది కదా! 7 వచ్చింది కదా! అలానే సార్ ఓనర్‌కి కూడా ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండదా? దేనికి? ఇప్పుడు యూజర్‌కి కూడా ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండదా సార్ క్రియేట్ చేసినప్పుడు ఫైల్? క్రియేట్ ఓన్లీ చేసినప్పుడు ఓన్లీ యూజర్‌కి రీడ్ రైటే అన్నారు కదా! ఫైల్‌కుండదు. ఫైల్‌కుండదు యాక్చువల్‌గా. ఫైల్‌కైతే ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉండదు. మనం ఇంటెన్షనల్‌గా ఇవ్వాలన్నమాట. కావాలనుకుంటే. హ్మ్. బై డిఫాల్ట్ రీడ్ రైటే వస్తది. యూజర్‌కి ఆ! కూడా పర్మిషన్ ఉండదు. అవును. అవును. సో, ఇక్కడ మనకి రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ ఇక్కడ కూడా మనకు 7 వచ్చింది చూసారా? ఇక్కడ కూడా 4, 2, 1 అంటే ఇప్పుడు మీరేంటంటే ఇలా ఓన్లీ పర్టిక్యులర్‌గా గ్రూప్‌కి రైట్ కావాలంటే రైట్ ఇచ్చుకోవచ్చు. యూజర్‌కి ఎగ్జిక్యూషన్ కావాలంటే ఎగ్జిక్యూషన్ ఇచ్చుకోవచ్చు. యూజర్‌కి రీడ్ కావాలంటే రీడ్ ఇచ్చుకోవచ్చు. ఏం కావాలంటే అవి ఇచ్చుకోవచ్చనమాట ఇక్కడ. మనం ఓన్లీ పర్టిక్యులర్ యూజర్‌కి కావాలన్నా, యూజర్‌కి ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూషన్ కావాలనుకున్నామనుకోండి ఈ యూ+ఎక్స్ అంటే దీనికి ఎగ్జిక్యూషన్ వస్తది. అదే ఇప్పుడు గ్రూప్‌లో జీ+డబ్ల్యూ అంటే ఓన్లీ రైట్ వస్తది. జీ+ఎక్స్ అంటే ఓన్లీ ఎగ్జిక్యూషన్ వస్తాయి. అలా కాకుండా ఇలా న్యూమరికల్‌గా కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఈ న్యూమరికల్ వాల్యూస్ తెలియాలి. సో, వాల్యూస్ తెలిస్తే అప్పుడు 4-1 పర్పస్ ఏంటి అని తెలిస్తే మీకు అర్థమవుద్దనమాట. సో, ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ 7 ఏంటంటే నథింగ్ బట్ యూజర్ పర్మిషన్స్ అన్నమాట.
ఈ సెకండ్ 7 వచ్చేసరికి గ్రూప్ పర్మిషన్స్. ఈ సెకండ్ 7 వచ్చేసరికి మీకేంటంటే అదర్స్ పర్మిషన్స్. ఇక్కడ మీకు 7, 7, 7 ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్‌గా యూజర్‌కొచ్చేసరికి ఇలా ఫుల్ పర్మిషన్స్ వచ్చేస్తాయన్నమాట. అలానే ఈ 7 ఏంటంటే గ్రూప్. దీనికి ఫుల్ పర్మిషన్స్ వస్తాయి. అలానే ఈ 7 వచ్చేసరికి అదర్స్. దీనికి ఫుల్ పర్మిషన్స్ వస్తాయన్నమాట. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఏం చేశారంటే chmod 704 అని ఇచ్చారనుకోండి. అప్పుడు మీకేమవుతదంటే యూజర్‌కొచ్చేసరికి ఫుల్ పర్మిషన్స్ వస్తాయి. గ్రూప్‌కి ఏ పర్మిషన్స్ ఉండవు. అదర్స్‌కి రీడ్ పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను ఆగండి. chmod 704 అని ఇచ్చాను. ram.txt అని ఇచ్చాను. మీరిప్పుడు ఇదే ఫైల్‌కి పర్మిషన్స్ చేంజ్ అవుతాయి చూస్తే. chmod 704 7 అంటే ఏంటి? 7 ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ఫస్ట్ వన్ వచ్చేసరికి యూజర్ అన్నమాట. యూజర్ నేనిక్కడ చెప్పాను గదా! ఫస్ట్ వన్ వచ్చేసరికి యూజర్. ఈ సెకండ్ వచ్చేసరికి గ్రూపు. ఈ థర్డ్ వచ్చేసరికి అదర్స్. నేనిప్పుడు 7 ఇచ్చానంటే ఏంటి? దేనికి ఫుల్ పర్మిషన్స్ వస్తాయి? ఫుల్ పర్మిషన్స్ అంటే ఇవి రీడ్, రైట్ అన్నీ ఉన్నాయి గాబట్టి వాటిని ఫుల్ పర్మిషన్స్ అంటాం. ఇదొచ్చేసరికి యూజర్‌కనమాట. ఇదొచ్చేసరికి గ్రూప్‌కి, ఇదొచ్చేసరికి ఏంటంటే అదర్స్. ఇప్పుడు యూజర్స్‌కొచ్చేసరికి 7 అంటే ఏమవుతాయి? 7 అంటే 4, 2, 1 కలిపితే 7 కదా! అంటే ఫుల్ పర్మిషన్స్ ఉన్నట్టు. ఇక్కడ 0 అని పెట్టానంటే ఏంటంటే గ్రూప్‌కి అసలు ఏ పర్మిషన్స్ రావన్నమాట. అదర్స్‌కొచ్చేసరికి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ వస్తాయి. సో, ఆ న్యూమరికల్ అర్థమైందా? ఇప్పుడు నేను అగైన్ ఒకసారి 704 అని ఇస్తాను. చూసారా? మీకిక్కడ యూజర్‌కొచ్చేసరికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక దీన్ని కూడా ఒకసారి నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ ఇక్కడేమీ లేవు. దెన్ ఇక్కడొచ్చేసరికి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారా ఓనర్‌కొచ్చేసరికి, యూజర్‌కొచ్చేసరికి అన్ని పర్మిషన్స్ వచ్చేసినాయి. ఆ గ్రూప్‌కొచ్చేసరికి ఏ పర్మిషన్స్ రాలేదు. ఇక్కడ అదర్స్‌కొచ్చేసరికి ఓన్లీ రీడ్ పర్మిషన్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఎన్ని వేస్‌లో ఇవ్వచ్చు చూసారా? ఇక్కడ అంటే న్యూమరికల్‌గా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇలా ఓన్లీ గ్రూప్‌కి ఇలా యాడ్ చేయొచ్చు. సో, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ పర్మిషన్స్ ఇవ్వటంలో, ఈ పర్మిషన్స్ వెరిఫై చేయటం అనేది అది నేను చెప్తాను. అంటే వెరిఫై చేయటం అంటే, ఇప్పుడు ఒక యూజర్‌ని క్రియేట్ చేసి అతను ట్రై చేయటానికి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తాయి. అయన్నీ చూస్తాను. ఇంతవరకు మీకేదైనా డౌట్ ఉందో అది చెప్పండి. లేదు సార్. ఇప్పుడు మీకు 2 వేస్‌లో మీకు న్యూమరికల్‌గా ఈజీ అనిపిస్తుందా? జస్ట్ ఇలా ఈజీ అనిపిస్తుందా? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ కూడా ఉంటది. ఇది ఎక్కువ ఫాలో అవుతా ఉంటారు. బట్ ఇది ఫాలో అవ్వాలంటే మీకు అంటే ప్రీవియస్‌గా ఏ పర్మిషన్స్ ఉన్నాయి, మనం ఏ పర్మిషన్స్ ఇవ్వాలన్నది క్లారిటీ ఉంటే సరిపోద్ది. కొంతమందేంటంటే డైరెక్ట్‌గా జస్ట్ కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 755 పర్మిషన్స్ అని అలా అడుగుతా ఉంటారు ఏదన్నా. అప్పుడు మన రిక్వైర్మెంట్‌ని బట్టనమాట. ఓన్లీ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ కావాలి అన్నిటికి అంటే, దెన్ సింపుల్‌గా అంటే అదర్స్ కావాలి అంటే ఓ+ఎక్స్ ఇస్తే సరిపోతుంది. ఓన్లీ గ్రూప్‌కి కావాలంటే అలా జస్ట్ ఓ+ఎక్స్ అంటే అదర్స్ అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు గివ్ అదర్స్ సేమే జస్ట్ అదర్స్ కూడా ఇవ్వచ్చు. గ్రూప్‌కి ఇవ్వచ్చు. అన్ని అంటే ఇప్పుడు నేను అన్నీ రాయలేదు ఇక్కడ. మూడే రాసాను. G+W అనొచ్చు, G+R అనొచ్చు, G+X, U+X, అలా అన్నిటికి అన్నమాట. అదర్స్ కూడా మనకి ఇవ్వచ్చు. ఓకే. ఇవి జస్ట్ మనం పర్మిషన్స్ ఇవ్వటం. ఇదేంటి జస్ట్ ఓన్లీ ఫైల్‌కి ఇచ్చామన్నమాట. సేమ్ వేలో మనం గ్రూప్‌కి కూడా అంటే జస్ట్ డైరెక్టరీకి కూడా ఇవ్వచ్చు ఫైల్ పర్మిషన్స్ ఇవన్నీ. మీరొకసారి ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. ఎంకేడీఐఆర్ ఈసారి రామ్ అనే డైరెక్టరీ ఇంతకుముందు రామ్ అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు రామ్ అనే డైరెక్టరీ క్రియేట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే రామ్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు మీకు డిఫాల్ట్ పర్మిషన్స్ చేంజ్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. వాట్ ఆర్ ద డిఫాల్ట్ పర్మిషన్స్ ఫర్ ద డైరెక్టరీ? వాట్ ఆర్ ద డిఫాల్ట్ పర్మిషన్స్ ఫర్ ద ఫైల్ అన్నమాట.
ఇది వచ్చేసరికి ఫైల్. ఇప్పుడు వచ్చేసరికి మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టరీ. సో ఇది డైరెక్టరీ. ఈ డైరెక్టరీకి మీరు డిఫాల్ట్ పర్మిషన్స్ ఏంటో వేరే వస్తున్నాయి చూడండి. ఇక్కడేమో డిఫాల్ట్ పర్మిషన్స్ వచ్చేసరికి 644 వచ్చినాయి. బట్ ఇక్కడ డిఫాల్ట్ పర్మిషన్స్ వచ్చేసరికి అంటే ఈ డైరెక్టరీకి బై డిఫాల్ట్గా యూజర్ కూడా ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ వస్తాయి అన్నమాట. సో దీనికి మనం అబ్జర్వ్ చేస్తే డి అంటే డైరెక్టరీ. ఇక్కడ ఐఫన్ ఉంది కాబట్టి అది ఫైల్ అయిందండి. సో ఇక్కడ ఐఫన్ ఉంది కాబట్టి అది ఫైల్ అయింది. సో ఇక్కడ మీకు డి ఉంది కాబట్టి అది డైరెక్టరీ అయిందనమాట. సో ఇక్కడ మీకు ఏ పర్మిషన్స్ వచ్చినాయి? సో రీడ్ అంటేనేమో 4, రైట్ అంటేనేమో 2, ఎగ్జిక్యూషన్ అంటే 1. సో ఇక్కడ రీడ్ అంటే 4, ఐఫన్ ఉంది కాబట్టి 0, ఎక్స్ కాబట్టి 1. ఓకే, ఇక్కడ రీడ్ అంటే 4, ఐఫన్ ఉంది కాబట్టి 0, ఎక్స్ అంటే 1. అంటే మీకు ఏ పర్మిషన్స్ వచ్చినాయి? 7. ఈ మొత్తం యాడ్ చేస్తే 4 to 1 యాడ్ చేస్తే 7 అవుతుంది. సో 4 0 1 యాడ్ చేస్తే 5 అవుతుంది. దెన్ ఇక్కడ కూడా 5 అవుతుంది. అంటే ఏంటి? వాట్ ఆర్ ద డిఫాల్ట్ పర్మిషన్? 755 ఇజ్ డిఫాల్ట్ పర్మిషన్స్. డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ది ఫైల్. సో డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ద ఫైల్ అనమాట. అదే 644 వచ్చేసరికి మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ ఫర్ ద ఫైల్. ఇది డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ద డైరెక్టరీ అనమాట. డైరెక్టరీకి డిఫాల్ట్ పర్మిషన్స్. ఇంకా కాన్సెప్ట్ వచ్చేసరికి సేమ్ అండి. అంటే ఒక డైరెక్టరీకి పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది ఇవన్నీ కామన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నిటికీ 755 ఉంది. సో మీరు కావాలనే ఓన్లీ ఓనర్కి ఒక్కళ్ళకే అన్ని పర్మిషన్స్ ఉండాలి, రిమైన్ అందరికి ఏ పర్మిషన్స్ ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయొచ్చండి? నాకేంటంటే రిక్వైర్మెంట్ యూజర్కి ఒక్కరికే అన్ని పర్మిషన్స్ ఉండాలి, అంటే 7 ఉండాలి, 4 to 1 రీడ్ రైట్ అని. ఈ గ్రూప్కి ఏమీ ఉండకూడదు, అదర్స్ కూడా ఏమి ఉండకూడదు. అప్పుడు మనం ఏం చెప్తామండి? ఏమని రాస్తాం ఇక్కడ న్యూమరికల్గా చేయాలంటే? నా క్వశ్చన్ అర్థమైందా? శ్రావణి, నేను ఇప్పుడు యూజర్కి అన్ని పర్మిషన్స్ ఉండాలి, గ్రూప్కి ఏ పర్మిషన్స్ ఉండకూడదు, అదర్స్ కూడా ఏ పర్మిషన్స్ ఉండకూడదు. అప్పుడు నేను ఉన్న పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి? ఫైల్ లాగానే దీనికి కూడా సేమే. అప్పుడు న్యూమరికల్గా ఏ వాల్యూ ఇస్తాం మనం? 700. 7000 ఇస్తే మనకేంటంటే ఇప్పుడు మీకు యూజర్కి వచ్చేసరికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి, అలానే గ్రూప్కి వచ్చేసరికి ఏమీ ఉండవు, అలానే అదర్స్కి వచ్చేసరికి కూడా ఏమీ ఉండవు అనమాట. సో ఇక్కడ మనం ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ సేమ్ ఇదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. chmod 700 రామ్ అన్నమాట. చూస్తే మనకి ఇక్కడ అసలు ఏ పర్మిషన్స్ లేవు, చూసారా? మనకి యూజర్కి వచ్చేసరికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, బట్ గ్రూప్కి ఏ పర్మిషన్స్ లేవు, అలానే అదర్స్ కూడా ఏ పర్మిషన్స్ లేవు అనమాట. సో ఇలా మనం ఈ ఫైల్స్కి ఎలా పర్మిషన్స్ చేంజ్ చేస్తామో సేమ్ డైరెక్టరీకి కూడా అలానే పర్మిషన్స్ చేంజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అలానే మనం ఓనర్షిప్ని కూడా చేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ డైరెక్టరీకి ఓనర్ ఎవరు? రూట్. ఈ డైరెక్టరీకి ఓనర్ ఎవడు? గ్రూప్ ఎవరు? రూట్ అన్నమాట. సో అలా కాకుండా మనం యూజువల్గా ఏంటంటే ఈ పర్మిషన్స్ని కూడా ఓన్లీ ఒక డైరెక్టరీలో కాకుండా డైరెక్టరీ లోపల ఉన్న వాటికి చేంజ్ చేయొచ్చు ఫైల్ పర్మిషన్స్. అలానే ఈ ఓనర్స్ని చేంజ్ చేయొచ్చు, అవన్నీ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పటి వరకు ఒక డైరెక్టరీకి ఫైల్ పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలో చూసాము, అలానే ఒక ఫైల్కి ఫైల్ పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలో చూసాము. అలా కాకుండా
డైరెక్టరీ లోపల ఉన్న వాటికి కూడా అంటే సబ్ డైరెక్టరీస్ కూడా మనం ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామ్ ఉంది. రామ్ లోపల నేనేం చేస్తున్నానంటే ఎంకేడిఐఆర్ రామ్ ఐఫోన్ మీకు స్క్రీన్ కనపడుతుందా? మరీ చిన్నగా మీరు మీకు క్లియర్‌గానే ఉందా? స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుంది సార్. యాహ్! క్లియర్‌గానే ఉంది సార్. క్లియర్‌గానే ఉంది. ఎంకేడిఐఆర్ ఐఫోన్ పి రామ్ స్లాష్ రామ్ 1 రామ్ 2 రామ్ 3 ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకేమవుద్ది ఎంకేడిఐ ఆల్రెడీ రామ్ ఉన్నా కానీ అది అలానే ఉంటది. దాంట్లో ఏం చేంజెస్ జరగవు. సో, ఇప్పుడు ఎంకేడిఐఆర్ ఐఫోన్ పి రామ్ స్లాష్ రామ్ 1 రామ్ 2 రామ్ 3 అన్నామనుకోండి. ఇప్పుడు ఏమవుద్దంటే రామ్‌లో రామ్ 1 అనేది క్రియేట్ అవుతది. రామ్ 1లో రామ్ 2 క్రియేట్ అవుతది. రామ్ 2లో రామ్ 3 క్రియేట్ అవుతది. సో, ఇది మీకు ఆల్రెడీ అంతకు ముందే మనం చెప్పాం. సేమ్ ఇప్పుడు రిక్వైర్మెంట్‌లో కూడా ఇది జస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీకేమవుద్దంటే రామ్ లోపలకెళ్ళి చెక్ చేస్తే రామ్ 1 ఉంటది. సో, రామ్ 1 లోపలకి చెక్ చేస్తే రామ్ 2 ఉంటది. సో, రామ్ 2 లోపల చెక్ చేస్తే మనకేమవుద్ది? రామ్ 3 ఉంటదనమాట. సో, ఇలా మనం ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నాము? సో, మనం రామ్ రామ్ రామ్‌లో రామ్ 1లో రామ్ 2లో ఉన్నాం. సో, ఇప్పుడు మనం రామ్ 3లోకి కూడా ఎళ్దాం. సో, ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే రామ్ 3లో ఉన్నారు. అంటే ఓపీటీలో రామ్ అనే డైరెక్టరీ ఉంది. దీని లోపల రామ్ 1 ఉంది. దీని లోపల రామ్ 2 ఉంది. దీని లోపల రామ్ 3 ఉందన్నమాట. సో, ఇలాంటి కేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్‌గా ఈ ఓపీటీకెళ్ళాలంటే సింపుల్‌గా స్లాష్ ఓపీటీ కంటే ఇక్కడికెళ్ళిపోతారు. సో, స్లాష్ ఓపీటీ అన్నారనుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోతారు. సో, ఓపీటీ అంటే ప్రెజెంట్ ఇక్కడికెళ్ళిపోతారు. అది బానే ఉంది. ఇక్కడికెళ్ళిపోయారు. సో, దీనికి సీడీ ఐఫోన్ అనేది మీరు టైప్ చేస్తే ఏమవుద్దంటే ప్రీవియస్ డైరెక్టరీకెళ్తారు. అంటే ప్రీవియస్ అంటే దీనికి ముందు ఇక్కడున్నారు కదా! మళ్ళా అక్కడికే ఎళ్లారు. అంటే సీడీ ఐఫోన్ పర్పస్ ఏంటంటే ఇట్ మూవ్ ద ప్రీవియస్ డైరెక్టరీకి మూవ్ అవుతారనమాట. ఇక్కడే చెప్పాలది యాక్చువల్‌గా. సీడీ ఐఫోన్ అంటే ఈజ్ యూజ్డ్ టు స్విచ్ టు ది ప్రీవియస్. ప్రీవియస్ అంటే దానికి ముందని కాదు ఇక్కడ. అంతకు ముందు ఏ ప్రెజెంట్ లొకేషన్‌లో ఉన్నారో అదనమాట. టు స్విచ్ ది ప్రీవియస్ వర్కింగ్ లొకేషన్. వర్కింగ్ డైరెక్ట్. ఓకే. అదనమాట. అలా కాకుండా ఇప్పుడేంటంటే మీరిక్కడున్నారు కదా! ఇక్కడ మీరు ఓపీటీకెళ్ళాలంటే ఏం చెప్పాను? సీడీ/ఓపీటీ అని మీరు టైప్ చేస్తే ఓపీటీకి అలా కాకుండా నేనిక్కడేంటంటే ఇక్కడున్నాను కదా! నేను రామ్ 1కెళ్ళాలంటే మీరు సింపుల్‌గా ఎలా చేయొచ్చు? ఎలా ఓపీటీ రామ్ సో, రామ్ 1 అన్నారనుకోండి. మీరు రామ్ 1కెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. సీడీ ఓపీటీ రామ్‌లో రామ్ 1కెళ్ళిపోవచ్చు. ఇక్కడికెళ్ళిపోవచ్చు. అదొక వే. సో, అలా కాకుండా మీరేంటంటే ఎనక్కెళ్ళొచ్చు. సీడీ డాట్ డాట్ అంటే మీరు ఇక్కడికెళ్తారు. సో, స్లాష్ డాట్ డాట్ అంటే ఏమవుతుందంటే మీరు రామ్ 1కెళ్తారు. అలానే స్లాష్ డాట్ డాట్ అంటే ఏంటి? అంటే 3 స్టెప్స్ బ్యాక్‌కెళ్తారనమాట. సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ అంటే మీరు 3 స్టెప్స్ బ్యాక్‌కెళ్తారనమాట. అంటే మీరిక్కడ రామ్‌లోకెళ్తారు. మీరు 3 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళటానికి మనకి ఇది యూజ్ చేస్తామనమాట. 3 స్టెప్స్ బ్యాక్. 3 సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ అంటే అలా ఎన్ని డాట్‌లైనా పెట్టుకోవచ్చు. అంటే మీరు 4 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళాలంటే 4 స్టెప్స్, 2 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళాలంటే 2 స్టెప్స్, 3 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళాలంటే 3 స్టెప్స్ ఇలా మనం అంటే ఉన్న పొజిషన్ నుంచి ఇక్కడ ఇంతకుముందు మీరిక్కడున్నారు. ఇక్కడ నుంచి మీరేం చేశాను 3 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళానిక్కడ. డాట్ 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 3 అంటే మీరు రామ్ నుంచి రామ్ 2కి 1, రామ్ 2 నుంచి రామ్ 1కి 2, రామ్ 1 నుంచి రామ్‌కి 3 అంటే ఇప్పుడు మీరు చూసారా రామ్‌లోనే ఉన్నారు. అంటే 3 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళాలంటే ఇలా అన్నమాట. సో, ఇలా మీరు ఎన్ని స్టెప్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. 2 స్టెప్స్ అంటే సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ అలా వస్తది. 3 స్టెప్స్ అంటే 3 స్టెప్స్, 4 స్టెప్స్ అంటే 4 స్టెప్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఆ కమాండ్ మెన్షన్ చేద్దాం. ఈజ్ యూజ్డ్ టు మూవ్ బ్యాక్.
త్రీ స్టెప్స్కి మూవ్ అవటానికి. అలానే ఇంకొకటి ఉంటుంది అనమాట, సిడి టిల్ట్ అని. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే గోయింగ్ టు హోమ్ డైరెక్టరీ అనమాట. ఈజ్ యూజ్ టు మూవింగ్ టు ది హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ అంటే ఏంటంటే మన యూజర్ని ఏం లాగిన్ అయ్యామో అదనమాట. అంటే ఏ యూజర్తో లాగిన్ అయ్యామో ఆ యూజర్ని మనం హోమ్ డైరెక్టరీ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ యూజర్తో లాగిన్ అయ్యాం, బేసిక్గా రూట్తో లాగిన్ అయ్యాం. సో మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు, ఓపీటీ రామ్లో ఉన్నారు. ఓపీటీ రామ్లో ఉన్నారు. మీరు సిడి టిల్ట్ అని మీరు టైప్ చేస్తే ఏమవుతుందంటే హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతారు. హోమ్ డైరెక్టరీ అంటే ఇదనమాట. మీరు యూజువల్గా లాగిన్ అయినప్పుడు /రూట్తో ఉంటారనమాట. అది హోమ్ డైరెక్టరీ. ఓకే, అంటే రూట్కి వచ్చేసరికి హోమ్ డైరెక్టరీ /రూట్. అదే నువ్వు నీ యూజర్తో లాగిన్ అయ్యావు అనుకో, నీ హోమ్ డైరెక్టరీ ఏమవుతుందంటే /home శ్రావణి అవుతుంది. ఇప్పుడు నా యూజర్తో లాగిన్ అయ్యాను అనుకో, అప్పుడు నాకు /home హను అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ EC2 యూజర్తో లాగిన్ అయ్యాం కాబట్టి దాని హోమ్ డైరెక్టరీ అంటే /home EC2 యూజర్ అనమాట. సో అలా హోమ్ డైరెక్టరీకి వెళ్తాను. మీకు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ అయ్యి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను కదా, నేను ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అనమాట. నేను హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలని చెప్పాను అనుకోండి, సిడి టిల్ట్ అంటే ఇంకా ఆటోమేటిక్గా నా హోమ్ డైరెక్టరీకి నేను వస్తాను అనమాట. అంటే ఎవరు హోమ్ డైరెక్టరీకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది కూడా దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అండి. అంటే మనం యూజువల్గా ఏంటంటే ఇవన్నీ రెగ్యులర్గా వాడతామా అంటే వాడము. బట్ అవసరం ఉన్నప్పుడు యాజ్ ఎ లైనెక్స్ ఇవి ఏంటంటే మనకు కావాలి జనరల్గా యాజ్ ఎ డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవన్నీ మీరు జస్ట్ మీకు తెలిస్తే సరిపోతుంది. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నే అడుగుతారు. ఇందులో ఎక్కువగా అడిగేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన ఫైల్ పర్మిషన్స్ కాన్సెప్ట్స్ ఇవి అడగొచ్చు ఇందులో ఎక్కువగా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామంటే ఈ రామ్ అనే దాన్ని లో సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసాం. వాటికి మనం ఫైల్ పర్మిషన్ చేంజ్ చేయాలనే కాన్సెప్ట్ నుంచి కొంచెం బ్యాక్ వెళ్ళి రిమైనింగ్ థింగ్స్ కూడా చెప్పాము. సో ఒకసారి మనం ఓపీటీలో ఇక్కడ నాకేంటంటే రామ్లో RAM1 ఉంది, RAM2 ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రామ్కి నేను ఇప్పుడు chmod 777 ఇచ్చాను. ఇస్తే ఓన్లీ రామ్ డైరెక్టరీ chmod రామ్ అని ఇచ్చాను. 777 ఇచ్చినప్పుడు ఓన్లీ ఈ రామ్కే చేంజ్ అవుతుంది. దీని లోపల రామ్ లోపల ఉన్న వాటికి చేంజ్ అవ్వవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రామ్ లోపల ఉన్న వాటికి 777 ఓన్లీ రామ్కే చేంజ్ అవుతాయి. అంటే యూజువల్గా ఏంటంటే మీరు ఏమనుకుంటారంటే రామ్ లోపల ఉన్న ఫోల్డర్స్ అన్నిటికీ చేంజ్ అవుతాయి అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. రామ్ లోపల ఉన్న వాటికి అన్నిటికీ చేంజ్ అవ్వవు అనమాట. హలో, అర్థమైందా? మీకు రామ్ లోపల ఉన్న వాటికి RAM1కి చేంజ్ అవ్వదు. అలానే రామ్ లోపల ఏముంది, RAM1 లోపల RAM2 ఉంది. వాటికి కూడా చేంజ్ అవ్వదు అనమాట. అంటే వీటికి కూడా ఫైల్ పర్మిషన్స్ 777 రాదు. మీరు ఓన్లీ రామ్ 777 ఇస్తే వీటికి రాదు. అంటే ఇప్పుడు మరి నేనేం చేయాలి అంటే ఒక ఫోల్డర్ లోపల మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటే వాటికి కూడా నేను పర్మిషన్స్ చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే chmod -r అంటే రికర్సివ్లీ అనమాట. రికర్సివ్లీ నేను ఇప్పుడు 700 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు రామ్ లోపల ఉన్న డైరెక్టరీస్ అన్నిటికీ పర్మిషన్స్ చేంజ్ అవుతాయి అనమాట. chmod -r 700 రామ్ అన్నాను అనుకోండి. సో ఈ రామ్ లోపల ఉన్న వాటికి అన్నిటికి కూడా పర్మిషన్స్ చేంజ్ అవుతాయి అనమాట. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ రామ్ లోపలికి ఉన్న వాటికి అన్నిటికి కూడా పర్మిషన్ చేంజ్ అవుతాయి. చూసారా? అంతకుముందు చేంజ్ అవ్వాల. అంటే మీరు ఇలా రికర్సివ్లీ అని అనమాట. ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతా ఉంటారనమాట ఎక్కువగా. అంటే లైనెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడగాలని అనుకుంటే అప్పుడు అడుగుతా ఉంటారనమాట ఎక్కువ. ఓకే, ఇంతవరకు మీకు ఏదైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఏంటంటే chmod -r
దెన్ పర్మిషన్స్ అన్నమాట. It is used to change the permissions, the subdirectories of ROM. Okay. Provide the 777 permissions of the for ROM and its subdirectories. Yeah. శ్రావణి ఉన్నారా? శ్రావణి అండ్ హరి ఆ! ఫాలో ఉన్నాను సార్. అవుతున్నారా? ఫాలో అవుతున్నా. ఓకే. ఐ థింక్ సో ఇంతవరకు చాలండి. మరి వీళ్ళకి ఎక్కువ బర్డెన్ అయితే ఒకే రోజు ఎక్కువ లోడ్ చేసుకోలేరు. సో మీకు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దెన్ ఐ విల్ టేక్ టుమారో ఆల్సో సేమ్ టైమ్ 9 to 10. ఓకే సార్. ఓకే. మీకేం ప్రాబ్లం లేదా? ఏం ప్రాబ్లమ్ లేదు సార్. లేదు సార్. ఓకే హరి. ఓకే దెన్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ టేక్ టుమారో. ఓకే. సార్ ఒక స్మాల్ డౌట్. ఇందాక చెప్పండి. 1 ఇందాక second. మీరు ఎగ్జిక్యూట్ చేశారు కదా! ఎగ్జిక్యూట్ ఆ! చేసినప్పుడు కింద రీడ్ రైట్ పర్మిషన్స్ ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో వస్తున్నాయి కదా! న్యూమరికల్ ఆర్డర్‌లో చూడొచ్చా మనం? ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓకే. మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎక్కడ పర్మిషన్స్? ఇక్కడ కింద అంటే డైరెక్టరీ రీడ్ రైట్ ఎగ్స్ అని ఇలా హైఫన్ అని ఇలా రిప్రజెంట్ అవుతుంది కదా! అది న్యూమరికల్ ఆర్డర్‌లో రిప్రజెంట్ అవుతదా? లేదురా. అవ్వదు. అంటే ఇప్పుడు ఇక్కడ 7, 4, 2 అట్లా ఆ! అవ్వదు. అలా అలా. అవ్వదు. మనం ఓకే. చేంజ్ చేయటానికి అవి యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడెప్పుడు డైరెక్టరీకి గానీ, ఫైల్‌కి కానీ మనకెప్పుడు ఇలానే ఉంటది. రీడ్, రైట్ ఇలానే ఉంటది. ఇక్కడ పర్మిషన్స్ దీని తర్వాత వచ్చిన ఈ నంబర్ ఏంటి సార్? ఇదా? ఆ! ఇది ఐ డోంట్ థింక్ సో. నాకు కూడా ఐడియా లేదమ్మా. ఐ విల్ చెక్ ఇట్. యాక్చువల్లీ ఎప్పుడు ఆ రిక్వైర్మెంట్ అది అవసరం రాలేదు. సో, ఐ విల్ చెక్ ఇట్ యాక్చువల్లీ. దీనికేదో ఉండుంటది. బట్ మిగతాయన్ని ఇది ఐ విల్ చెక్ ఇట్. ఐ థింక్ సో. నెంబో యాహ్! ఎప్పుడు చాలా సార్లు లైనక్స్ ఎక్కువ సార్లు వర్క్ చేశాం గానీ స్పెసిఫిక్‌గా అదేందో అవసరం రాలేదు. ఐ విల్ లెట్ యూ నో. ఒకసారి కనుక్కొని చూసి చెప్తాను. ఓకే. ఓకే సార్. నాకు అంత ఐడియా లేదది. ఓకే. 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 దెన్ బై. ఐ విల్ అప్‌లోడ్ దిస్ వీడియో. యెస్. మీకు వీడియోస్ వస్తున్నాయి కదా! ఫాలో అవుతున్నారు కదా! వస్తున్నాయి సార్. యాహ్! సార్ యాహ్! యూట్యూబ్. మీకు ఇది బెటరా? లేకపోతే జస్ట్ మీకు డ్రైవ్‌లో అప్‌లోడ్ చేయటం బెటరా? సార్ ఇదే బెటర్ సార్ యూట్యూబ్‌లో. ఆమె ఇన్స్టిట్యూట్ అసలు వీడియో పెడుతుంది గానీ అది మన జాన్ 2 పెట్టింది కదా! వీడియో అసలు సరిగ్గా ఆడియో అవ్వలేదు. మళ్ళీ మీరు యూట్యూబ్‌లో పెట్టినట్టు అప్‌లోడ్ నీట్‌గా వచ్చింది. సరే. ఓకే. సార్ ఇది పోదు కదా సార్! ఎనీ టైమ్ యాక్సెస్ కదా! అంటే డిలీట్ అవ్వడం అది ఇది ఏమి ఉండదు కదా! డిలీట్ అవ్వటం అలా ఏముండదు. జస్ట్ ఓకే. మీకు యూ కెన్ అంటే అంటిల్ అన్‌లెస్ నేను తీసేసేదాకా మీకేం ప్రాబ్లమ్. ఓకే సార్. ఓకే.